ఈ సంవత్సరము మేషరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్య పూజ 3, అవమానం 1. ఈ రాశి వారి ప్రారంభంగా తలచిన కార్యక్రమాల ఆటంకములు, ఆలస్యము అవుట, నెరవేరుట, నమ్మిన వ్యక్తుల వలన మోసపోవుట, అకారణ కలహములు, శత్రురోగ రుణబాధలు, విరోధములు, వాహన ప్రమాదములు, భార్యాభర్తల మధ్య కలహములు, మనశ్శాంతి లేకపోవడం జరుగును. సెప్టెంబర్ నుండి పరిస్థితులు కొద్దిగా చక్కబడును. వివాహ శుభకార్యము జరుగును. పనులు చురుగ్గా ముందుకు సాగును. వృత్తి వ్యాపారము కలిసి వచ్చును. రాజకీయ లబ్ధి, ధనలాభము, బంధుమిత్రులు సంగ్రహము, కుటుంబ సౌఖ్యము, నూతన కార్యక్రమాలతో జరుగును. అట్లాగే ఈ మేషరాశి వారికి విద్యార్థులకు పరీక్ష కాలంలో జయము, ర్యాంకులు వచ్చుట, విదేశాలు వెళ్ళుట జరుగును. ఉద్యోగస్తులకు అనుకూల ప్రదేశంలో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ వృద్ధి, ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి స్థిరపడుట, ఆదాయం ఎక్కువగా జరుగును. వ్యవసాయ చేసే వారికి మొదటి పంట నష్టపోయినా రెండో పంట బాగా లాభపడును. రుణ బాధ కొంత తగ్గును. అట్లాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరము షష్టమ గురుదోషం వల్ల ఈశ్వరుడికి అభిషేకము, గురువుకి శనగల దానము, దత్తాత్రేయ సాయినాథు, గోవుని పూజించుట, రాహదోష పరిహారం వరకు దుర్గారాధన, భవానీ మా దర్శించుట, శ్రీకాళహస్తి దర్శించడం వల్ల కష్టమంతులు. వీరికి రత్నము పగడము, అదృష్ట సంఖ్య 9.